అనలిటికల్ కోడింగ్ అంటాం, విశ్లేషణాత్మక కోడింగ్ అంటాం. ఇది ఓకే, ఇది జాగ్రత్తగా దీన్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. అయితే దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది బిట్ ఇది చేద్దాం. ఫస్ట్ 4th క్వశ్చన్ కంప్లీట్ అయినాక మిగతా క్వశ్చన్స్కి వెళ్దాం. స్లోగా అర్థమవుతుంది, అందుకోసం బేసిక్గా దీన్ని నేను ఎంచుకున్నాను. సరేనా? ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ బికమ్ యువర్ రోల్ మోడల్ ఈజ్ రిటర్న్ యాజ్ S4 C6 N5 Z4 అంటున్నాడు. ఓకే, అట్లాగే హ్యూమన్ లైఫ్ ఓల్డ్ చేంజ్ ఈజ్ రిటర్న్ యాజ్ D6 ఇచ్చినాడు. I5 అది ఓకేనా, D6 దిస్ ఈజ్ I5 అండ్ X5 M4గా ఇచ్చాడు. ఇన్సేన్ మేక్ అదర్స్ క్రేజీ ఈజ్ రికార్డెడ్ యాజ్ D5 J6 N4 P6. చూడండి ఇక్కడ బికమ్ ఉంది, ఎక్కడా బికమ్ లేదు. యువర్ ఉంది, ఎక్కడా యువర్ లేదు. రోల్ ఇక్కడ ఉంది, ఎక్కడా రోల్ లేదు. మోడల్ ఇక్కడ ఉంది, ఎక్కడా మోడల్ లేదు. అర్థమవుతుందా? ఏంటిది? మెసేజ్ కోడింగ్ కాదు. మెసేజ్ కోడింగ్ అయితే మనం ఏం చేసేవాళ్ళము, ఉమ్మడి సంఖ్యలను ఉమ్మడి పదాలను మనం బయటికి తీసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ అలా లేదు. అలా లేకుండా కోడ్ చేశాడు కాబట్టి దీన్ని మనము విశ్లేషణాత్మక కోడింగ్ అంటాం. మనం ఖచ్చితంగా విశ్లేషణ చేయాలి. అంటే అసలు ఏమి ఇచ్చినాడు, ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? సరేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ S4 C6 N5 Z4 నంబర్స్ అలాట్ చేసుకున్నాడు. 4 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 4 ఉంది. ఎందుకు ఈ నంబర్స్ అలాట్ అయ్యాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. 4 ఎందుకు వచ్చిండొచ్చు, అలాగే 6కి ఎందుకు వచ్చిండొచ్చు, 5 ఎందుకు రాస్తున్నాడు, 4 ఎందుకు రాస్తున్నాడు, ఇలా మనము దీన్ని థింక్ చేయాలి. ఒకసారి ఇక్కడ బికమ్లో జాగ్రత్తగా గమనిస్తే 1 2 3 4 5 6 అక్షరాల సంఖ్య 6 అక్షరాలు ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. ఇలా వీడు అక్షరాల క్రమ సంఖ్యలను ఉపయోగించాడా లేదా చెక్ చేయాలి. చూడండి 5 అక్షరాలు అన్నాడు, ఉంది 5 అక్షరాలది. 2 4లు ఉన్నాయా? ఉన్నాయి 2 4లు. ఒక 6 ఉందా? ఉంది. ఓవర్. కాబట్టి అక్షరాల సంఖ్యను ఉపయోగిస్తున్నాడు. అలా ట్రేస్ అవుట్ చేస్తాం. తదుపరి ఇక్కడ 6 అక్షరాలకు గాను ఎలా కోడ్ చేశాడు? C6 అన్నాడు. మరి C6లో 6 అయితే అక్షరాల సంఖ్యను తెలియజేస్తుంది. మరి C దేన్ని తెలియజేస్తుంది అంటాడు. C దేన్ని తెలియజేస్తుంది? మరి C ఎలా వచ్చింది అంటే మొదటి అక్షరం తర్వాత వచ్చే అక్షరమే C. అయిపోయింది. సిమిలర్గా ఇక్కడ 4 ఉంది కాబట్టి Y తర్వాత వచ్చే అక్షరం ఏంటి? Z. ఆ తర్వాత ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. అంటే యువర్ యొక్క కోడ్ను ఎలా మెన్షన్ చేశాడు ఇతడు? Z4గా కోడ్ చేశాడు. దానికి లాజిక్ ఉంది. అలాగే ROLE రోల్ అంటాం. రోల్లో 4 అక్షరాలు ఉన్నాయి. కాకపోతే తదుపరి వచ్చినటువంటి అక్షరము ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? తదుపరి వచ్చే నా అక్షరం అనేది ఇంపార్టెంట్. రోల్ అనేది 4 అవుతే ఓకే విను. R తర్వాత వచ్చే అక్షరం ఏంటి? S4. మ్యాచ్ అయ్యిందా? మ్యాచ్ అయ్యింది. ఇంకొకటి మ్యాచ్ అవుతే చాలు, మిగతావన్నీ అలాగే ఉంటాయి. మోడల్లో 5 ఉంది నంబర్. M తర్వాత వచ్చే అక్షరం ఏంటి? N. కాబట్టి N5 ఇస్ ద ఆన్సర్. N5 ఇచ్చినాడు. ఉందా? మ్యాచ్ అయ్యింది డెఫినెట్గా. సేమ్ అదే పద్ధతిలో అన్నీ మ్యాచ్ అవుతున్నాయా? H తర్వాత వచ్చేటటువంటి అక్షరం ఏంటి? I. అలాగే 1 2 3 4 5 I5 ఉందా? ఉంది. I5 అలాగే లైఫ్లో 4 అక్షరాలు ఉన్నాయి. L తర్వాత M వస్తుంది 4. M4 ఉందా? ఉంది. చూడండి సిమిలర్గా 1 2 3 4 5 అక్షరాలు కాబట్టి 5. W తర్వాత వచ్చేటటువంటి అక్షరము X. ఈ X5 ఉందా? ఉంది. ఓకే. అట్లాగే చేంజ్ అంటాం. CHANGE చేంజ్లో
1 2 3 4 5 6 అంటాం. సి తర్వాత వచ్చేది D6 ఉందా? ఉంది. ఓకేనా? అట్లాగే ఇన్సేన్లో 1 2 3 4 5 6 ఐ తర్వాత వచ్చే అక్షరం J6 ఉందా లేదా? ఉంది డెఫినెట్గా. అలాగే మేక్ 1 2 3 4 అక్షరాలు, M తర్వాత N4 ఉందా లేదా? ఉంది. అలాగే ఓ తర్వాత వచ్చే అక్షరం P 1 2 3 4 5 6 P6 ఉందా? ఉంది. సిమిలర్గా లాస్ట్ది సి అనేది 3 తర్వాత వచ్చేది 4 D 1 2 3 4 5 అంటాం D5. సో దిస్ ఈజ్ D5 ఇస్ ద రైట్ ఆన్సర్. డన్. అవునా కదా? సో D5 J6 P6 అంటాం. ఓకే, సో వి గాట్ ఇట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏం చేస్తాం మనము? వాట్ ఈజ్ ద కోడ్ ఆఫ్ ద వర్డ్ రివీవ్ ఇన్ ద క్వశ్చన్ గివెన్ కోడ్ లాంగ్వేజ్ అంటే రివీవ్ యొక్క కోడ్ ఏంటి అంటాడు. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 అక్షరాలు. కాబట్టి ఆర్ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఎస్. కావున దీని యొక్క కోడ్ ఏంటి? S6. ఎక్కడుంది? ఇక్కడుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ S6. ఇదే బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సేమ్ అదే క్వశ్చన్లో ఇదొక క్వశ్చన్. సరేనా? మనం ఆల్రెడీగా ఇదాన్ని నేర్చుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇందులో ఏముంది? ఇక్కడ F6 అనేది దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, మనం రాసేద్దాం. 1 2 3 4 5 6 ఇదేమో 6. ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఎఫ్. అలాగే 1 2 3 4 5 6 ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఎఫ్. ఇక్కడ కూడా F6ఏ వచ్చింది. 1 2 3 4 5 6 ఆ తర్వాత ఇక్కడ కూడా ఎఫ్ఏ వచ్చింది. అలాగే బోత్ 11 అండ్ ఎంపైర్ 11 ఎనఫ్ అన్నీ వస్తున్నాయి. 3టికి 3 వస్తున్నాయి. కానీ ఇక్కడ 2 అంటున్నాడు. ఇది కాదు, తప్పుది. అంటే ఆన్సర్ ఈజ్ ఆల్ దీస్ కరెక్ట్. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి 3టికి 3 కరెక్ట్ అని అర్థం. రైట్. సేమ్ పద్ధతిలో నెక్స్ట్ మనము ఇంకొక క్వశ్చన్ దీంట్లోనే బికమ్ యువర్ రోల్ మోడల్లోనే మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సూపర్ ఓవర్ అన్నాడు. సూపర్ ఓవర్లో 1 2 3 4 5 అక్షరాలు ఉన్నాయి. ఎస్ తర్వాత వచ్చేది టీ. అలాగే ఓవర్లో 1 2 3 4 అక్షరాలు ఉన్నాయి. ఓ తర్వాత వచ్చే అక్షరం పి. సో T5P4 ఎక్కడుంది? ఆప్షన్ ఈజ్ ఏ. దెర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ అలాగే 4th క్వశ్చన్ ఇదే మోడల్లో ఇదే క్వశ్చన్లో 4th దానికి వెళ్తున్నాం. చూడండి, M4C505 అన్నాడు. O5 అది. O5 కోడెడ్ యాజ్ డాష్ అంటాడు. ఈజ్ కోడెడ్ యాజ్ M4. ఇంకేమని ఇచ్చినాడా? చూడండి, నెవర్ లుక్ డాష్ అన్నాడు. ఇక్కడ ఖాళీలో ఉన్నటువంటి దాన్ని మనం నింపాలి. నెవర్లో 1 2 3 4 5 ఎన్ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? NO. O5 ఉందా లేదా చెక్ చేయండి. O5 ఇక్కడుంది. ఇది క్లోజ్, ఇది అయిపోయింది. లుక్లో 1 2 3 4 ఎల్ తర్వాత వచ్చే అక్షరం M4 వచ్చిందా లేదా? వచ్చేసింది. మనకి ఇప్పుడు ఏం కావాలి? C5 కావాలి. సి అంటే సి కంటే ముందు అక్షరం బి రావాలి. బీతో స్టార్ట్ అయ్యేది. బి ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు? బి తర్వాత వచ్చేది సి కాబట్టి ఇది C4 కోడ్. కానీ అక్కడ ఉన్నది C5 కాబట్టి ఇది కాదు. 1 2 3 4 5 ఇది. బి తర్వాత వచ్చేది C5. ఇదే ఉంటుంది కోడ్. చెక్ చేద్దాం. అలాగే బ్యాడ్లో ఇది 3, ఇదేమో సి. తప్పిది కాదు. 3 3 6 ఇదేమో C6 కాదు కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏంటి? C5. అంటే ఇక్కడ వచ్చేది ఏముంటుంది అని అర్థం? బిలో ఉంటుంది అని అర్థం. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమయ్యి అనాలిసిస్ చేసి మనం దాని కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో 4th క్వశ్చన్లోనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? 5th బిట్ని ప్లాన్ చేస్తున్నాం. హౌ ఈజ్ ద జోష్ అన్నాడు. హౌ ఈజ్ ద జోష్ అన్నాడు. హవ్లో 3 అక్షరాలు ఉన్నాయి. హెచ్ తర్వాత వచ్చే అక్షరం ఏంటి అంటే I3 ఎక్కడుంటే అదే ఆన్సర్. I3 ఇందులో లేదు, ఇది తీసేయండి. I3 ఇక్కడ ఉంది, I3 ఇక్కడ ఉంది, ఇందులో లేదు, తీసేయండి. కాబట్టి ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. ఈజ్లో 2 I తర్వాత వచ్చే అక్షరం ఏంటి? J2 ఇందులో ఉందా? J2 ఇందులో లేదు, తప్పు.
కానీ J2 ఇందులో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. ఇంకొకటి కూడా రాద్దాం. 3 ఇది, టీ తర్వాత వచ్చే అక్షరం ఏంటి యు, U3 ఉందా, ఉంది. అలాగే జోష్లో 4, జే తర్వాత వచ్చే అక్షరం K4 కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఈజ్ సి బిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇదొక క్వశ్చన్. రైట్, ఇదైపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం, చూసి మనం జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వచ్చేద్దాం. ఒకసారి చూడండి, చదవండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. బ్యాంక్ అకౌంట్ మనీ డిపాజిట్ ఈజ్ రిటర్న్ యాజ్. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్ ఆల్వేస్ ఈజ్ రిటర్న్ యాజ్. లార్జర్ ఇంట్రెస్ట్ హయ్యర్ అమౌంట్ ఈజ్ కోడెడ్ యాజ్ లైక్ దట్. అలాగే రివర్స్డ్ క్రెడిట్ ఎగ్జామ్ డైలీ ఈజ్ రిటర్న్ యాజ్ లైక్ దిస్. అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద DODGE డోడ్జ్ లిటిల్ ఎక్స్పెన్సెస్ కోడ్ ఏంటి అంటాడు. అనలైజ్ చేయండి, ఒక నిమిషం టైం తీసుకోండి. ఎట్లా మనం ఇక్కడ ఈ అనలిటికల్ కోడింగ్లో మనము ఆల్రెడీగా ఒక క్వశ్చన్ చేసాం. దిస్ యూ టేక్ యాజ్ ద క్వశ్చన్ నెంబర్ 2. అక్కడేమో అది క్వశ్చన్ నెంబర్ 1 అని చేసాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, దీన్ని క్వశ్చన్ నెంబర్ 2గా మనం స్వీకరిస్తాం. ఇందులో చూడండి ఎలా ఇచ్చాడు. బ్యాంక్ అకౌంట్ మనీ డిపాజిట్ ఈజ్ కోడెడ్ యాజ్ 14 #P, 15 @B, $15 $15 F ఇచ్చాడు. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్ ఆల్వేస్ ఈజ్ రిటర్న్ యాజ్ 39% F, 29 M, 14% J, 20 and Oగా ఇచ్చాడు. అలాగే లార్జర్ ఇంట్రెస్ట్ హయ్యర్ అమౌంట్ని ఇలా కోడ్ చేశాడు. రివర్స్డ్ క్రెడిట్ ఎగ్జామినేషన్ డైలీ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్. ఇంతకు ముందు మనకు నంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేసాం, అక్షరాల సంఖ్య ఉందేమో అని చెక్ చేసాం. కానీ ఇక్కడ నంబర్ ఎలా ఉంది చూడండి, 14 15 15 15. అసలు 15 15 15 3 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ 15 అక్షరాలు ఉన్నాయా, లేదు. 15 అనేది అక్షరాల సంఖ్యకు సంబంధించింది, ఎట్టి పరిస్థితులలో కాదు. మరి 15 15 15 ఎలా వస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్కడన్నా 15 అనేది అక్షరం మధ్యలో ఉన్నటువంటి అక్షరం, ఇదో ఇక్కడ ఓ అనేది మధ్యలో ఉంది. ఓ యొక్క నంబర్ ఎంత, 15. అంటే మధ్య అక్షరం 3, ఇక్కడ 3 ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఓని 15గా రాసుకున్నట్టుగా కనిపిస్తుంది. చెక్ చేద్దాం. ఇక్కడ 3 అక్షరాలు, ఇక్కడ 3 అక్షరాలు. ఓ మధ్యలో ఉంది, 15 రాశాడు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి అక్షరం యొక్క నంబర్ని రాశాడు. మరి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి అక్షరం నంబర్ రాయాలి. ఏంటిది, ఎన్ అనేది 14. మరి 14 ఉందా, ఉంది. డెఫినెట్గా మధ్యలో ఉన్న అక్షరాన్ని రాస్తున్నాడు. ఒక 15 14 వచ్చింది. సో 14 యొక్క కోడ్ అయితే డిసైడెడ్. ఇది 14 యొక్క కోడ్, ఇది మనీ. ఓకేనా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మరి ఇక్కడ బ్యాంకులో 4 అక్షరాలు ఉన్నాయి. మళ్ళీ ఎలా రాశాడు అంటే, ఇక్కడ ఏఎన్ ఉందే, A1 N14. ఎగ్జాక్ట్లీగా మధ్యలో అక్షరం లేనప్పుడు ఈ రెండింటిని కలిపి 15గా రాశాడు. నంబర్ అనేది దేన్ని తెలియజేస్తుంది, ఎగ్జాక్ట్లీగా మధ్యలో ఉండే అక్షరాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఏముందో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 9 అంటే 4 తీసేయండి, ఇంకొక 4 తీసేయండి. ఎన్ ఒకటే మిగిలింది. కాబట్టి డెఫినెట్గా దీని యొక్క కోడ్ 14. ఇదో 14 ఇక్కడుంది. అలాగే నాకు జే కావాలి అంటే ఐ తర్వాత వచ్చే అక్షరం ఏముండొచ్చు, జే ఉండొచ్చు. లేదా ఎడమ వైపు నుండి ఐ తర్వాత వచ్చే అక్షరము జే ఉండొచ్చు. దాన్ని కూడా మనం ట్రేస్ అవుట్ చేస్తాం ఈజీగా. అట్లాగే నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేద్దాం చూడండి. ఇన్స్టిట్యూషన్లో మధ్యలో ఉన్నటువంటి అక్షరాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఐని తీసేసాం, ఎన్ని తీసేసాం, ఎన్ని తీసేసాం, ఓని తీసేసాం, ఎస్ తీసేసాం, ఐ తీసేసాం, టీని తీసేసాం, ఐని తీసేసాం. ఆ తర్వాత యూ పోయింది, టీ వచ్చింది. టీ ఎంత, 20.
20 ఉందా లేదా ఉంది. లాస్ట్లో ఓ ఉంది అంటే ఎన్ తర్వాత వచ్చేటటువంటి అక్షరం ఏంటి? డెఫినెట్గా ఓనే. అంటే ఐ తర్వాత అక్షరం వచ్చే అక్షరం ఏంటి? జే. అంటే సెకండ్ లెటర్ని కోడ్ చేసుకున్నాడు అని అర్థం. వెరీ నైస్, వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్గా మనకు అన్ని దొరికిపట్టినట్టే. కేవలం మధ్య ఉన్నటువంటి ఈ సింబల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అదొకటే అనలైజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 ఉన్నాయి కాబట్టి ఈ రెండుని తీసేయండి, ఈ రెండుని తీసేయండి, ఈ రెండుని తొలగించండి, ఈ రెండుని తొలగించండి. రెండు మిగిలినాయి. ఏమేమి మిగిలినాయి? ఎస్ అనేది 19, టీ అనేది 20. ఈ రెండు కలిపితే ఎంత? 20 39. 39 ఉందా? ఉంది. ఎఫ్ ఉందా? అవును. ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఎఫ్. సో దట్ వి గాట్ ఇట్ ఎవ్రీథింగ్. ఓకే, సో నంబర్ అనేది మధ్యలో ఉండే అక్షరాన్ని, ఒక అక్షరం ఉంటే దాని నంబర్, రెండు అక్షరాలు ఉంటే ఆ రెండింటిని కలిపి రాస్తాం. తర్వాత లాస్ట్కి వచ్చినటువంటి అక్షరం అనేది పదంలో రెండవ అక్షరాన్ని తీసుకుంటున్నాం. 1, 2కు +1 యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ క్లియర్. ఇప్పుడేంటి సార్, మరి సింబల్ ఎట్లా వచ్చిందండి? హౌ డిడ్ యూ గెట్ దట్ సింబల్? ఇక్కడ సింబల్ యూజ్ చేస్తున్నాడు, ఎందుకు సింబల్ యూజ్ చేశాడు? సింబల్ అనేది ఒక్కొక్కసారి సరి సంఖ్యలను బేస్ చేసుకొని అడుగుతుంటాడు, బేసి సంఖ్యలను బేస్ చేసుకొని అడుగుతుంటాడు, లేదా ఓవెల్స్ని బేస్ చేసుకొని కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, 14 అనేది దీనిది. ఇందులో ఎన్ని ఓవెల్స్ వచ్చాయి? 1 2 అచ్చులు ఉన్నాయి. ఓకేనా? ఒక అచ్చు ఉంటే ఏ సింబలో చూద్దాం. 2 అచ్చులు 3 4 5 చెక్ చేద్దాం. ఓకేనా? ఇవి అచ్చులకు గాను సింబల్స్ యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ట్రై చేద్దాం. ఇక్కడ 2 అచ్చులు ఉన్నాయి. 2 అచ్చులకు ఏం చేశాడు ఇతను? యాష్ అనే సింబల్ని ఉపయోగించుకున్నాడు. అలాగే ఇప్పుడు చూడండి, బి అనే అక్షరం, రెండవ అక్షరం బి అనేది దీని తర్వాత కాదు, దీని తర్వాత కాదు, దీని తర్వాత కాదు, ఏ తర్వాత బి వస్తుంది. అంటే బి అనే అక్షరం దీనికి సంబంధించింది. ఓకేనా? బి అనే అక్షరం దీనికి సంబంధించింది. ఇందులో ఒకటే ఒక ఓవెల్ ఉంది. బి అనేది దానికి సంబంధించింది. ఒకటే ఒక ఓవెల్ ఉంటే వీళ్ళు రాసినటువంటి సింబల్ ఏంటి అంటే @ సిమిలర్గా ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి డిపాజిట్లో? 1 2 3 ఓవెల్స్ ఉన్నాయి. ఈ తర్వాత ఎఫ్ అంటే డిపాజిట్ని తెలియజేసేది ఇది. ఇప్పుడు ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 1 2 3 ఓవెల్స్ ఉంటే ఏం రాసుకున్నాడు? డాలర్ రాసుకున్నాడు. అయిపోయింది. ఇంకేమున్నాయి? డాలర్స్ వచ్చేసినాయి. పర్సంటేజ్ కావాలి. మరి పర్సంటేజ్ 4ఆ 5ఆ చెక్ చేసుకుందాం. ఓకేనా? 39 అనేది పర్సెంట్ని తెలియజేస్తుంది, ఇది పర్సెంట్ని తెలియజేస్తుంది. రిజిస్టర్డ్. ఇప్పుడు ఈ రిజిస్టర్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి చెక్ చేయండి. 1 2 3 4 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఏం రాశాడు? పర్సంటేజ్. ఇక మిగిలింది 5 ఓవెల్స్ ఉంటే ఏం రాయాలి? అండ్ మరి 5 ఓవెల్స్ ఎక్కడైనా ఉన్నాయా లేవా చెక్ చేద్దాం. ఇన్స్టిట్యూషన్లో ఉండొచ్చు బహుశా. 1 2 3 4 5 ఓవెల్స్ ఉన్నాయి. సో ఓవెల్స్ యొక్క నంబర్స్ ఇది జాగ్రత్త. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఏది అడిగితే అది మనం ప్లాన్ చేయొచ్చు. DODGE 1 2 ఓవెల్స్ ఉన్నాయి. 2 ఓవెల్స్ ఉంటే ఏం రాయాలి మనము? యాష్ రాయాలి. ఓ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? పి. మధ్యలో ఉన్న అక్షరం ఏది? ది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4 పి. ఉందా? ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. 4 పి ఇక్కడ ఉంది. 40 పి తప్పిది. అలాగే ఇక్కడ 4 పి ఉందా? లేదు. 4 పి ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడుంది, ఈ రెండిట్లలో ఉంది. ఇప్పుడు చూడండి, లిటిల్కి వెళ్ళాలి. ఇందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 2 ఓవెల్స్ ఉన్నాయి. 2 ఓవెల్స్ ఉంటే మళ్ళీ యాషే. ఓకేనా? ఐ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? స్మాల్ జే. ఆ తర్వాత ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. 2 టీలు అంటే 40. 40 యాష్ జే ఉండాలి. 40 జే ఆప్షన్ డిలో ఉంది, ఆప్షన్ ఏలో లేదు. ఓకే, బుర్ర పెట్టండి, ఆలోచన చేయండి. ఇంత స్టాండర్డ్ నేర్చుకున్న తర్వాత ఎస్ఐలో మీరు రీజనింగ్ చేయడం చాలా 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 ఈజీ. ఓకే, సో యు బిలీవ్, దీన్ని నమ్మండి, ముందుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఇదే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సేమ్ అదే క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 2లో సెకండ్ బిట్ మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? అదే క్వశ్చన్
అదే క్వశ్చన్లో సెకండ్ బిట్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ 15 యాష్ జే 24 యాష్ ఎఫ్ అన్నాడు. యాష్ అనేది 2 ఓవెల్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం 2 ఓవెల్స్ లేవు, కార్డులో తీసేయండి. ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఐ తర్వాత వచ్చే అక్షరం ఏమొస్తుంది? జే. జే అనేది ఉందా? ఉంది. అలాగే ఈ తర్వాత వచ్చే అక్షరం ఏముంటుంది? ఎఫ్. ఎఫ్ అనేది ఉందా? ఉంది. ఆ తర్వాత 1 2 3 4 5 6 6 అక్షరాలు కాబట్టి GH 2 కలపండి 8. ఆ తర్వాత 7 8 7 15. సో 15J ఉందా? చెక్ చేసుకోండి. ఉంది. ఇక్కడ 1 1 క్యాన్సల్, 1 1 క్యాన్సల్, ఈ 2 23 1 24 24 ఎఫ్ ఉందా? ఉంది. కాబట్టి ఆన్సర్ ఇదే. అయిపోయింది. ఓకే. సో అంటే ఇందులో ఉన్నది కనుక్కోవాలి. 2 ఓవెల్స్ ఉండాలి. ఇక్కడ కార్డులో లేదు 2 ఓవెల్స్ ఉన్నాయా? లేవు. ఇక్కడ 2 ఉన్నాయి కానీ ఏ తర్వాత ఏమొస్తుంది? బి. కానీ బి చివర్లో లేదు కాబట్టి ఇది కూడా కాదు. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ ద బి బిట్. కావాలంటే ఇక్కడ నేను రాస్తాను చూడండి. HIGHER హయ్యర్, ఆ తర్వాత రివార్డ్ అంటాడు. రివార్డ్ అంటాడు. ఓకే. 1 2 2 అచ్చులు ఉన్నాయి కాబట్టి యాష్ రాస్తాం. ఐ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? జే. తర్వాత మధ్యలో ఈ 2 అక్షరాలు ఉంటాయి. 8 + 7 15. ఇది దీనికి సంబంధించింది. వాట్ అబౌట్ దిస్ వన్? అగైన్ మళ్ళీ 2 అచ్చులు ఉన్నాయి, యాష్. ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఎఫ్. ఆ తర్వాత ఈ రెండిట్లలో 23 1 24 24 ఎఫ్ ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అయ్యింది కాబట్టి ఆప్షన్ ఈజ్ బి. సేమ్ అలాగే మనము థర్డ్ బిట్ను కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇదే మోడల్, ఇదే క్వశ్చన్లో ఏమిచ్చినాడు? 25 యాష్ బి. యాష్ అంటే 2 ఓవెల్స్ ఉండాలి. ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఓవెల్స్ ఉన్నాయి. సింపుల్ బి రావాలి. ఏ తర్వాత బి వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ కాబట్టి ఇది కాదు. ఎల్ తర్వాత ఇది కాదు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది ఉంటుంది. ర్యాంక్డ్ చూడండి ఎలా ఉంటుంది. RANKED ర్యాంక్డ్. 1 2 ఓవెల్స్ కాబట్టి యాష్. ఏ తర్వాత వచ్చే అక్షరం బి. వీడు క్యాన్సల్, వీడు క్యాన్సల్, ఈ 2 ఉన్నాయి. 14 11 25 25 బి ఉందా? ఉంది. కాబట్టి డెఫినెట్గా ర్యాంక్డ్ యొక్క కోడే 25 యాష్ బి. ఓకేనా? వెరీ నైస్. అలాగే ఇదే సెకండ్ క్వశ్చన్లోనే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఇంకొకటి ఫోర్త్ బిట్. రెస్పాన్సిబుల్ కస్టమర్ యొక్క కోడ్ ఏంటి అంటున్నాడు. రెస్పాన్సిబుల్ యొక్క కస్టమర్ 1 2 3 4 4 ఏమున్నాయి? ఓవెల్స్ ఉన్నాయి. మరి 4 ఓవెల్స్కి గాను మనం ఏం కోడ్ చేసుకున్నాం? పర్సంటేజ్ కోడ్ చేసాం. కాబట్టి మనము పర్సంటేజ్కి వెళ్తాం. ఇది పర్సంటేజ్ అని తెలియజేస్తుంది. ఇందులో 1 2 3 ఓవెల్స్ ఉన్నాయి. మరి 3 ఓవెల్స్ ఉంటే ఏమని కోడ్ చేసుకున్నాం చూసుకోండి. డాలర్ అని కోడ్ చేశాడు కాబట్టి డాలర్ దగ్గరికి వెళ్తాం. సో ఒకటేమో పర్సంటేజ్, ఇంకొకటేమో డాలర్. ఈ తర్వాత వచ్చే అక్షరం ఎఫ్, యూ తర్వాత వచ్చే అక్షరం వి. ఓకేనా? పర్సంటేజ్ ఎఫ్ డాలర్ వి ఎక్కడుంటే అదే ఆన్సర్. పర్సంటేజ్ ఎఫ్ డాలర్ వి లేదు, పర్సంటేజ్ ఎఫ్ డాలర్ వి లేదు, పర్సంటేజ్ ఎఫ్ డాలర్ వి ఇది, పర్సంటేజ్ ఎఫ్ లేదు. ఓకేనా? కాబట్టి సి ఇస్ ద ఆన్సర్. కానీ నేను పర్ఫెక్ట్గా మొత్తం కంప్లీట్ చేస్తాను చూడండి. ఇప్పుడు వీడు క్యాన్సల్, వీడు క్యాన్సల్, వీడు క్యాన్సల్, వీడు క్యాన్సల్, వీడు క్యాన్సల్, ఈ 2 మిగిలాయి. సో 14 + 19 14 + 19 చెక్ చేసుకోండి. ఓకేనా? 14 19 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 33. మరి 33 అక్కడ లేదు. ఓకే. కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కస్టమర్ దీన్ని కూడా చెక్ చేద్దాం మనం. 1 1 క్యాన్సల్, వీడు క్యాన్సల్, వీడు క్యాన్సల్, ఇద్దరు మిగిలారు. 20 + 20 + 15 35. ఇంతవరకు బాగుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే కరెక్టే ఉంది ఒక్కసారి ఇది చెక్ చేసుకోవాలి. ఏదది? రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ని ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఏమొస్తుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 అంటే డెఫినెట్గా మిడిల్ ఉంటుంది. మనం ఏదో తప్పు పని చేసి ఉంటాం. ఓకేనా? తప్పు చేసి ఉంటాం. సో ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్. 14 వచ్చింది చూసినారా? కాబట్టి ఆన్సర్ ఈజ్ సి బిట్. డన్. నైస్.
చలో ఇంకొకటి ఉంది, డిపాజిటరీ అని ఇచ్చాడు. డిపాజిటరీ యొక్క కోడ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఈ తర్వాత వచ్చేది ఎఫ్, ఆ తర్వాత మధ్యలో ఏదన్నా ఉందా, 1 2 1 2 1 2 1 2, ఇక్కడ 19 + 9 = 28. సో 28F. 28F ఎక్కడుంది, అదే ఆన్సర్, ఇదే ఆన్సర్. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మరి పర్సంటేజ్ అనేది దేనికి వస్తుంది, ఓవెల్స్ని బట్టి ఉంటుంది. 1 2 3 4, 4 ఓవెల్స్ అయితే పర్సంటేజ్ రాస్తాం. దెర్ఫోర్ ఆన్సర్ ఇస్ ద బి బిట్. డన్. ఓకేనా. అనలిటికల్ కోడింగ్లో ఇప్పుడు మనం ఫస్ట్లో ఆ క్వశ్చన్ చేసాం, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. దీన్ని నంబర్ మనం ఏమని రాసుకుందాం, థర్డ్ క్వశ్చన్. ఓకేనా. డైరెక్షన్స్ ఇచ్చాడు. ఎర్త్ లాబ్స్ విత్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు. $G20, %G18 ఇచ్చినాడు. ఆ తర్వాత పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకేనా. %I15 ఇచ్చాడు. అలాగే $S21 ఇచ్చాడు. ఇక్కడ మనము ట్రేస్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ దేన్ని తెలియజేస్తుంది, జీ అనే అక్షరం దేన్ని తెలియజేస్తుంది, మరి 20 అనేది దేన్ని తెలియజేస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. 2 జీలు ఉన్నాయి. ఒక ఐ ఉందా, ఉంది. అలాగే ఒక ఎస్ ఉందా, ఉంది. చెక్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఒక ట్రేస్ అవుట్ చేసినాను. ఇక్కడ జీ కనిపించింది, ఐ ఉంది, ఎస్ ఉంది. నాకు కనిపించింది ఏంటి, జీ అనేది చూడండి, జీ అనేది ఇక్కడ టీ యొక్క విపర్యయము, రెండవ అక్షరం కుడివైపు నుంచి టీ యొక్క విపర్యయము జీ. అలాగే కుడివైపు నుంచి రెండవ అక్షరం హెచ్ యొక్క విపర్యయము ఎస్, ఆపోజిట్ అంటాం. అలాగే హెచ్లో రెండవ అక్షరం టీ యొక్క విపర్యయం ఏటి, టీ యొక్క విపర్యయం జీ. అలాగే ఇక్కడ 1 2 ఆర్ యొక్క విపర్యయం ఏటి, ఐ. చెక్ చేయండి, 2 జీలు ఉన్నాయా, 2 జీలు ఉన్నాయి. ఒక ఐ ఉందా, ఐ ఉంది. ఒక ఎస్ ఉందా, ఉంది. మరి ఇంతవరకు ఇది కరెక్టా తప్ప చెక్ చేద్దాం. రెండవ అక్షరం ఎం యొక్క ఆపోజిట్ ఎన్, ఏ యొక్క ఆపోజిట్ జెడ్, ఓ యొక్క ఆపోజిట్ ఎల్, వి యొక్క ఆపోజిట్ ఈ. ఇందులో చెక్ చేయండి, ఎన్ ఉందా, ఎన్ వచ్చిందా, ఉంది. జెడ్ ఉందా, జెడ్ ఇక్కడ ఉంది. ఎల్ ఉందా, ఎల్ ఇక్కడ ఉంది. ఈ ఉందా, ఈ ఇక్కడ ఉంది. డన్, ఐ గాట్ ఇట్. సిమిలర్గా ఇది కూడా చెక్ చేస్తాను. సి యొక్క విపర్యయము ఆపోజిట్ ఎక్స్, యు యొక్క విపర్యయము ఎఫ్, డబ్ల్యూ యొక్క విపర్యయము డి, 1 2 ఆర్ యొక్క విపర్యయము ఐ. ఎక్స్ ఉందా, ఉంది. ఎఫ్ ఉందా, ఉంది. డి ఉందా, ఉంది. ఐ ఉందా, ఉంది. సో ఐ గాట్ ఇట్. ఓకేనా. సో కుడివైపు నుండి రెండవ అక్షరం యొక్క విపర్యయము ఈ మధ్యలో ఉన్న అక్షరాన్ని తెలియజేస్తుంది. కాబట్టి కుడివైపు నుండి రెండవ అక్షరం ఓ యొక్క విపర్యయం ఏంటి, ఎల్ ఏదుంటే అదే ఆన్సర్. మధ్యలో ఎల్ ఉండాలి అక్షరం. ఇక్కడ ఎల్ లేదు, ఇక్కడ మధ్యలో ఎల్ లేదు, ఎల్ లేదు. ఇదే ఆన్సర్. కాకపోతే మిగతాయి కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి 20, 18, 15, 21 ఎలా వచ్చాయి? 20 అనేది ఓకే, ఇక్కడేది జీ ఇక్కడుంది, జీ ఇక్కడుంది. మరి 20 ఎలా వచ్చింది, 20 ఎలా వచ్చింది? ఇక్కడ మూడవ అక్షరం 20 తీసుకోవచ్చు. 1 2 3, మూడవ అక్షరం T20. మరి 1 2 3, మూడవ అక్షరం ఏంటి, 18 ఉందా, ఉంది. అలాగే 1 2 మూడవ అక్షరం ఏంటి, యు ఎంత, నంబర్ ఎంత, 21 ఉందా, ఉంది. ఓకేనా. సో దట్ ఇక్కడ మూడవ అక్షరం ఏంటి, 15. మరి 15 ఇక్కడ ఉందా, ఉంది. ఎవ్రీవేర్ నంబరింగ్ కూడా వచ్చేసింది. సో విజ్డమ్లో నంబరింగ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 2 3, మూడవది 9, 19. మరి 19 ఇక్కడ ఉందా, ఉంది. మరి డాలర్ ఎందుకు రాశాడు అనేది మనం చెక్ చేసుకోవాలి. డాలర్ అండ్ పర్సంటేజ్ తప్ప వేరే లేవు.
ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు 1 2 3 4 5 5 అక్షరాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 6 అక్షరాలు ఉన్నాయి. 1 2 3 4 4 అక్షరాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 5 7లు బేసి సంఖ్యలు, ఇవేమో సరి సంఖ్యలు. ఓకేనా? మరి పర్సంటేజ్ ఎక్కువ ఉంది, లాస్ట్లో ఉంది. 1 2 3 4 5 1 2 3 1 2 3 4 1 2 ఇక్కడ 5 బేసి సంఖ్యకు గాను పర్సంటేజ్ రాసుకున్నాడు. బేసి సంఖ్య వచ్చినట్లయితే పర్సంటేజ్ అంటే అక్షరాలు ఎన్నున్నాయో కౌంట్ చేయాలి. అవి బేసి సంఖ్య అయితే పర్సంటేజ్ రాసుకున్నాడు. అవి కానీ సరి సంఖ్య అయితే ఏం రాసుకున్నాడు? డాలర్ రాసుకున్నాడు. 1 2 3 4 5 6 6 అనేది సరి సంఖ్య. సరి సంఖ్యకి ఏం రాయాలి? డాలర్ రాయాలి. మరి డాలర్ ఉందా? ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకేనా? బేసి సంఖ్య అయితే ఏం రాయాలి? పర్సంటేజ్ రాయాలి. ఒకవేళ సరి సంఖ్య అయితే ఏం రాయాలి? డాలర్ రాయాలి. సరేనా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని మనం ప్లాన్ చేద్దాం. సింపుల్, భయపడొద్దు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? డాలర్ ఇచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా డాలర్ అంటే ఏం రావాలి? సరి సంఖ్య ఉండాలి. ఓకేనా? డాలర్ అనేది దేని తెలియజేస్తుంది? సరిని సూచిస్తుంది. చలో, ఇచ్చినటువంటి ఆప్షన్లల్లా సరి. 1 2 3 4 5 బేసి సంఖ్య తీసేయి. ఇది సరి సంఖ్య, ఇది బేసి సంఖ్య తీసేయండి. ఇది సరి సంఖ్య. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కుడివైపు నుంచి రెండవ అక్షరం యు యొక్క ఆపోజిట్ ఏంటి? ఎఫ్. కుడివైపు నుంచి రెండవ అక్షరం ఏ యొక్క ఆపోజిట్ జెడ్. ఎఫ్ ఉందా? జెడ్ ఉందా? చెక్ చేసుకోండి. జెడ్ ఉంది కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఈజ్ ద డి బిట్ ఈజ్ ద ఆన్సర్. మంచి డెప్త్ క్వశ్చన్స్, ఇన్ డెప్త్ ఉంటాయి. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు. ఎస్ఐ మీరు డామ్ షూర్ కొడతారు. వీటిపైన గ్రిప్ తెచ్చుకోండి. ఆలోచన చేసే విధానంలో మార్పు ఉంటుంది. ఓకేనా?